ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడుల మధ్య జరిగినటువంటి సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. దాదాపు 1:45 పాటు జరిగిన ఈ సమావేశంలో అనేక కీలకమైనటువంటి అంశాలు చర్చించారు. అయితే కీలకమైన అంశాలు చర్చించినప్పటికీ కూడా ఒక కంక్లూజన్కి వచ్చారు. అంటే దీనికి సంబంధించి ఇప్పటికిప్పుడే ఒక పరిష్కారం సాధ్యం కాదు కాబట్టి ఒక మంత్రుల చేత, ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రుల చేత ఒక కమిటీని, అలాగే అధికారుల చేత మరో కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది. అయితే ఇవాళ చాలా సుహృద్భావ వాతావరణంలో సమావేశం జరిగిందని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మరో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పలువురు అధికారులు, చీఫ్ సెక్రటరీతో పాటు పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తరఫున సంబంధించి కనుక చూసినట్లయితే చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు సమావేశంలో పాల్గొన్న తర్వాత ఈ అంశాలు, ఒక్కొక్క అంశాలకు సంబంధించి, అంటే ఏవైతే అపరిష్కృతంగా ఉన్నాయో, విభజన హామీలకు సంబంధించి ఏవైతే అపరిష్కృతంగా ఉన్నాయో అపరిష్కృతమైనటువంటి అంశాలను ఒక్కొక్కటిగా దాన్ని స్పీక్అవుట్ చేసి ఒక్కొక్కటిగా దాన్ని ఈ సమావేశంలో ప్రస్తావించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికిప్పుడు ఒక కంక్లూజన్ రాదు కాబట్టి ఖచ్చితంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి, అధికారుల చేత ఒక కమిటీని, అలాగే మంత్రుల చేత ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఒక కంక్లూజన్కి రావాలి, ఒక ఏకాభిప్రాయానికి రావాలి. ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత దానికి సంబంధించి మిగతావన్నీ కూడా సాఫీగా జరిగేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి అంశం పైన ఒక కంక్లూజన్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో అధికారులందరూ కూడా, ఇటు ఫైనాన్స్ శాఖ అధికారులు పాల్గొన్నారు, మిగతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు పార్టిసిపేట్ చేశారు. ఇట్లా అందరూ కూడా, అంటే చాలా కాలంగా రాష్ట్ర విభజన జరిగి 10 పూర్తవుతుంది, 10 సంవత్సరాలు పూర్తవుతుంది, అయినప్పటికీ కూడా చాలా సమస్యలు అలాగే ఉన్నాయి అని చెప్పి అనుకుంటున్నటువంటి సందర్భంలో ఒక ముందడుగు పడింది, ఈ సమస్యల పరిష్కారానికి సంబంధించి ఒక ముందడుగు పడింది అని చెప్పి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మరోవైపు దీనికి సంబంధించి ఏవైతే ఈ ఆస్తుల పంపకాలకు సంబంధించి, విద్యా సంస్థలకు సంబంధించి విద్యుత్ రంగానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో దీనికి సంబంధించి ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశంగా కనపడుతుంది. అంతేకాకుండా ఈ విద్యుత్ బకాయిలకు సంబంధించి దాదాపు 24-25 వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి చెల్లించాలని చెప్పి ఒక లెక్కలు ఉన్నటువంటి నేపథ్యంలో దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, దీనికి సంబంధించి ఎటువంటి అవుట్కమ్ వస్తుంది అనేటువంటిది కూడా చాలా ఉత్కంఠగా ఉన్నటువంటి సందర్భం మనం చూసాం. ఈ సమావేశంలో మొత్తంగా ఈ సుహృద్భావ వాతావరణంలో జరిగినటువంటి ఈ సమావేశంలో కనుక చూసినట్టయితే 2 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అటు నీరబ్ కుమార్ కానీ శాంతి కుమారి పార్టిసిపేట్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్, అలాగే రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్తో పాటు పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మరో మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే శ్రీధర్ బాబు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం ప్రారంభమయ్యేటి కంటే ముందు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలుకున్న తర్వాత సమావేశంలో ఆశీనులు అయ్యే ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాళోజీ రచించినటువంటి నా గొడవ అనేటువంటి పుస్తకాన్ని బహుకరించారు. ఈ పుస్తకంలో జరిగినటువంటి, అంటే ఒక తెలంగాణ స్ఫూర్తి ఉంటుంది ఆ పుస్తకంలో, తెలంగాణకు సంబంధించినటువంటి ఆకాంక్ష ఏదైతే ఉంటుందో ఆ పుస్తకంలో నిగుడీకృతమై ఉంటుంది. కాబట్టి ఒక రకంగా మెసేజ్, అంటే మీరు మాకు ఇచ్చేటువంటి, మనం మాట్లాడుకునేటువంటి మాటలు ఏవైతే ఉంటాయో సుహృద్భావ వాతావరణంలో సాగాలి, తెలంగాణకు న్యాయం జరిగేటువంటి విధంగా ఉండాలి అనేటువంటి ఒక సంకేతంతో ఈ పుస్తకం ఇచ్చారు అని చెప్పి ఇప్పటికే రకరకాలైనటువంటి వర్షన్స్ వస్తూ ఉన్నాయి. ఈ సమావేశం పూర్తయింది. దాదాపు 1:45 పాటు జరిగినటువంటి సమావేశం పూర్తయింది. ఈ సమావేశం అయిపోయింది కాబట్టి మరి కాసేపట్లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించిన క్లారిటీ మాత్రం ఇంకా రాలేదు.